హాయ్ అండి అందరికీ. ఇవాళ సగ్గుబియ్యం ఒడియాలు పెట్టుకుందామా? అందుకని సగ్గుబియ్యం ఇదిగండి ఒక గంట ముందరగానే నానబెట్టాను. ఇదిగోండి ఈ చూపిలేదండి, ఒక కప్పు నానబెట్టుకున్నాను. ఇదిగోండి బాగా నానిపోయినాయి కూడా ఆల్రెడీ. ఇంక మనం ఏం చేసుకోవాలో చూపించేస్తా, వచ్చేయండి. తీసుకున్నానండి, ఇది ఈ కప్పుతో సబ్బియ్యం తీసుకున్నాను. 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. 1 2 3 4 అండి. 4 కప్పులు పోసుకోవాలి. ఇంకా మనకి ఎందుకంటే సగ్గుబియ్యం ఆల్రెడీ నానున్నాయి కాబట్టి పోసుకున్నాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా అవి బాగా తెరలే వరకే మనం ఇంకోటి చేసేసుకుందాం. ఇవ్వండి సగ్గుబియ్యం శుభ్రంగా నానిపోయినాయి, చూసారా? ఎలా అంటే అస్సలు సగ్గుబియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలండి. ఇదిగో చూసారా? ఇంకా నీళ్లు ఉంచేద్దాం శుభ్రంగా. 4-5 కాయలు, 6 కాయలు వేసానండి. ఇదిగోండి ఇంక దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇంకో ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ మటుకి చూసేసుకోండి, ఒక్కరు ఎక్కువైనా వడియాలు అసలు తినలేము. అది బాగా కొంచెం నీళ్ళు తిరిగిన దాకా వెయిట్ చేద్దాం అండి. 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 2 గంటలు నేను నానబెట్టేసుకున్నాను. ఎందుకంటే 2 సార్లు కడగమంటుంది, ఎందుకంటే ఏదన్నా డస్ట్ ఉంటే పోతుందండి, శుభ్రంగా ఉంటుంది, అందుకని చూస్తున్నాను. శుభ్రంగా నీళ్ళన్నీ వంచేసుకున్నాను. ఇవ్వండి నీళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా మనం సబ్జాలు వేసుకుందాం. గరిటె పెట్టి ఒక్కసారి తిప్పుకుందాం, బాగా ఉడకనిద్దాం. దగ్గరుండి బాగా కలుపుకోవాలండి, అటు ఇటు మట్టి పోవద్దు, ఎందుకంటే అడుగు అంటిపోతుంది, అందుకని చెబుతున్నాను. బాగా కలుపుకోవాలి. దాంట్లోకి ఇందాక మనం వేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది వేసేద్దాం. కొంచెం జీలకర్ర వేసుకుందామండి, 1 స్పూన్ దాకా జీలకర్ర వేస్తే రుచి వేరుగా ఉంటుంది. తిప్పుకుంటానే ఉండాలండి, అడుగంటుతుంది. అడుగంటిన దాకా మటుకి ఉండొద్దు, ఎందుకంటే అడుగంటితే అసలు బాగోదు, అందుకని తిప్పుకుంటూనే ఉండాలి. సగ్గుబియ్యం వడియాలు చాలా బాగుంటాయి అండి, అసలు సూపర్గా ఉంటాయి. శుభ్రంగా కరిగిందాకా, సగ్గుబియ్యం మటుకే కరిగిందాకా ఉండాలండి, అదే బాగా ఉడికిందాకా మనం వెయిట్ చేయాల్సిందేను. అలానే హడావుడి అసలు ఎందుకండి, సింపుల్గా అయిపోతాయి. ఎందుకంటే మనం 2 గంటలు నానబెట్టాం కదా, తొందరగా ఉడికిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఇది కొంచెంసేపు ఉంచుకుందామండి. చూసారా చిక్కబడుతుంది. ఇంకా 1 నిమిషం ఉంచుకుందామండి. ఇంకొక నిమిషం ఉంచుకుంటే ఇంకొక చిక్క పడుతుంది, ఆరే వరకే బాగుంటుంది. ఇంకండి ఇంకా దగ్గర పడింది, ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఎందుకంటే చల్లారిపోయాక ఇంకొకరు చిక్క పడుతుంది, ఇంక మనకు సరిపోతుంది. కానీ కవర్లు మేము పెట్టేవాళ్ళు శాంతం పూర్తిగా చల్లారిపోయాక పెట్టండి, ఎందుకంటే ఆ కవర్లకు ఉన్నది వచ్చేస్తుందండి, అది తినలేము, ఊరక పడేయాల్సి వస్తుంది. అందుకని చెబుతున్నా, బాగా చల్లారిపోవాలి. చల్లారిపోవటంలో కూడా ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. మధ్య మధ్యలో తిప్పుకుంటుండండి, లేకపోతే పైన ఒక లేయర్ లాగా కడుతుంది, అందుకని చెబుతున్నాను. మధ్య మధ్యలో అలా అలా తిప్పుకుంటూ ఉంటే తొందరగా ఆరుతుంది, పైన ఆ లేయర్ గాడ కట్టకుండా ఉంటుంది. చూసారా చల్లగా ఆరిపోయింది, అసలు ఏమీ లేదు, శుభ్రంగా పూర్తిగా చల్లారిపోయింది. పట్ట ఇదిగోండి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. ఇదిగోండి 4 పక్కల రాళ్ళు పెట్టాను, ఇటుక రాయి అయ్యి. ఇంకా వడియాలు పెట్టేసుకుందాం. ఏం అర్థం కావట్లేదు, కనపడిన కూడా కనపట్లేదు నాకు. ఈ ఎండ అదిరిపోతుందండి, వడియాలు పెట్టుకోవటం ఏమోలే కానీ అసలు ఏం కాస్తుందండి ఎండ, మామూలుగా కాయట్లేదు. అసలు ఆయాసం వస్తుంది, రొప్పు వస్తుంది ఈ ఎండకి. నిన్న ఇవాళ ఎక్కువగా ఎండలుగా ఉన్నాయండి, ఎందువలనో తెలియదు కానీ అసలు బయటికి రావాలంటే వాళ్ళు కష్టంగా ఉంది. కానీ వడియాలు పెట్టుకోవాలి కదండి, సంవత్సరం బారికి నిల్వ ఉండేవి కదండి మనకి, అందుకని
పెడతాను నేను. సంవత్సరం బోరికి నిల్వ ఉంటాయి కదా, కమ్మగా ఇప్పుడు పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం బోరికి నిల్వ ఉంటాయి. కానీ సబ్బియ్యం వడియాలు చాలా బాగుంటాయండి. ఎందువలన కానీ అసలు ఏంచుతుంటే అసలు భలే వస్తాయి, అంత రుచిగా కూడా ఉంటాయి. సరే ఎంత చక్కగా పెట్టుకున్నానో వడియాలు, అసలు ఒకటికి ఒకటి కలిసిపోయినా మనకి ఇబ్బంది ఏం లేదండి. శుభ్రంగా ఆరాక దేనికి దానికి వచ్చేస్తాయి. ఇదిగోండి చక్కగా పెట్టుకుని ఇవాళల్లా ఎండలో ఉంచితే శుభ్రంగా వచ్చేస్తాయి. ఈ పూట వరకు ఎండలో ఉంచేసుకుందాం, సాయంత్రం చూపిస్తానండి. ఎండ అదిరిపోతుందండి, అసలు ఈ వడియాలేమో కానీ అల్లాడిపోతున్నాను. మీకోసం నేను వీడియో తీస్తున్నానండి. ఇదిగోండి శుభ్రంగా ఆరిపోయాక మీకు చూపించేస్తాను అండి. అందరికీ ఇలా సేమియా సగ్గుబియ్యం మ్యాంగోతో మంచి పాయసం చేసుకుందామా? దానికోసం ఇదిగోండి 2 స్పూన్లు సబ్జా గింజలు నానేసుకుంటున్నాను. తర్వాత సబ్బియ్యం అండి, 2 స్పూన్లు సబ్బియ్యం నానేసుకుందాం. ఇంకో స్పూన్ కూడా వేసేసుకుందాం. 2 స్పూన్లు సబ్బియ్యం గింజలు నానేసుకున్నాను. దాంట్లోకి సరిపోయే మోయినంగా 1 గంట ముందరగానే నానబెట్టుకుందాం. తర్వాత ఈ సబ్జా గింజలో కూడా నీళ్ళు వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ఈ నానే వరకే 1 గంట టైం పడుతుంది కదా, మనం మిగతా పని చేసేసుకుందాం. మనం పొద్దున పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు సాయంత్రం 4:30 అయింది. తీసుకొచ్చానండి డాబా మీద నుంచి. వట్టి సగ్గుబియ్యం వడియాలే కదా, అసలు బిళ్ళ వచ్చేసినాయి. ఇగో చూడండి, మనం ఆ సగ్గుబియ్యమే కదా, మనకు కనీసం ఏమీ కలపలేదు కదా, బాగా వస్తున్నాయండి. ఇంక లేపితే లెగుస్తున్నాయి. ఎంత చక్కగా వచ్చినాయోనండి, పలసగా రేకుల్లాగా ఎలా ఉన్నాయో చూడండి. ఏంచి ఎలా ఉన్నాయో టేస్ట్ కూడా చూపిస్తాను. అన్నీ ఇలానే తీసేసుకుందాం. దానికి ఆయిల్ పోసానండి, వేయించుకుందాం. ఇక తీసాను, కన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయి వడియాలు, చక్కగా వచ్చినాయండి. అసలు సబ్బియ్యం అవపడుతున్నాయి, అస్సలు అవపడలేదు, అంత బాగా వచ్చినాయి. ఇదిగోండి ఆయిల్ వీటెక్కింది కదా, వేసుకుందాం వడియాలు. ఇంకా చూసారా ఎంత పాజిటివ్గా ఎగుతాయో. చక్కగా ఎగుతాయండి, మీకు చూపించాలని చేస్తున్నాను. లేకపోతే మేము భోజనం చేసేసామండి. పక్కన తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక్కొక్కటి. ఇంకన్నీ అలానే వేయించుకుందాం. అస్సలు ఎంత చక్కగా వచ్చినాయనండి, చాలా చాలా బాగా వచ్చినాయి. కావాలంటే ఇవ్వండి, అచ్చం ఎలా ఉన్నాయంటే అదిగండి, చాలా బాగా వచ్చినాయండి వడియాల మట్టుకి. నేను కొంచెం వేయించాను, టేస్ట్ కూడా చేస్తానండి. సాంబార్లోకైనా దేంట్లోకైనా సూపర్ అండి. నేనైతే అబద్ధం చూడట్లేదు, నిజంగా అండి చాలా బాగున్నాయి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి. మీకు ఈ సగ్గుబియ్యం వడియాలు కాకుండా ఇంకేమన్నా వడియాలు కావాలి అంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. మీకు ఏది ఇష్టమైతే అది నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితేనే ఒక లైక్ ఒక కామెంట్ అండి. అంతవరకు బాయ్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. బాయ్ అండి.